రెడీ. ఏమైందిరా? ఏం కదా వినిపిస్తుంది వాయిస్ ఇక్కడ. రైట్. నమస్కారం దోస్తులారా. సో ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ఇక్కడ మన కోంపల్లిలో ఆశీష్ని ఇంటర్వ్యూ తీసుకుని వచ్చినాం. ఆశీష్ నమస్కారం. నమస్కారం. My name is Ashish. ఫస్ట్ భీమవరం. My qualification is inter second year. ఫస్ట్ క్వశ్చన్ ఆశీష్ అడగవాలని అనుకుంటా. ఆశీష్ నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణకి రావడానికి కారణం ఏంటి? ఒకసారి ప్రజలకు తెలిస్తే వాళ్ళు తెలుసుకుంటారు నీ గురించి. చెప్పు. మా పద్ధతి కోసం వచ్చిన ఫ్రెండ్స్, ఏదో కష్ట సుఖాల కోసం, బంధువుల కోసం అందరిని వదులుకుని, ఫ్రెండ్స్ ఇవన్నీ వదులుకుని వచ్చేసిన. మంచిగా ఉండాలని లైఫ్. సో నువ్వు అక్కడ మీ ఆంధ్రలో యొక్క రౌడీ షీట్ ఓపెన్ చేసిన కేసులో నీ మీద ఏ లేదు. నిజం చెప్పు. లేదు. చాలా మంది పుకార్లు వస్తున్నాయి, ప్రజలకు తెలిపాలి. నీ చిన్న వయసులోనే ఇంత రౌడీ షీట్ కత్తి పట్టుకుని ఎవరేం చేస్తారో చెయ్యని అవి లౌడ లస్కా ఇవేమి ఉన్నాయి, అవి ప్రజలకు తెలుపు ఒకసారి. ఫ్రెండ్స్ అలాంటి ఏం లేదు. చిన్న చిన్న గొడవలు ఆటలకి పోయి ఉంటాం. అన్ని మానేసిన. అప్పట్లో ఉండే అప్పట్లో అంటే అయితే మనం మ్యారేజ్ అయిపోయింది కదా, కొద్దిగా అలాంటి అన్ని సరే పడుకో, ఏముందిలే ఇంకా దూరం పెట్టిన. మీకు ఈ చిన్న వయసులో మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చెప్పు. ఎప్పుడు ఎక్కడంటే దేవాలయాలు. దేవాలయాలా? చాలా మంచిది. చూసారా ఫ్రెండ్స్ లవ్ స్టోరీ గురించి మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది చెప్పురా. ఏం కాదు, లవ్ స్టోరీ చెప్పు. ప్రజలకు చెప్తే వాళ్ళు మా లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఒక మ్యారేజ్ లో. మ్యారేజ్ చెప్పు చెప్పు చెప్పురా. సాగు పెట్టరా చెప్పురా. కజేకా అది కింద పడేసినవరా? అవి వాడేయలేదా? సరే చెప్పు. ఏదైనా స్టార్ట్ అయింది మా లవ్ స్టోరీ. నీలో అది నా లవ్ స్టోరీ. అదే నీదే. నా లవ్ స్టోరీ ఒక మ్యారేజ్ లో పరిచయమైన ఉండే అమ్మాయి. దగ్గర ఒక 8 months అవుతుంది లవ్ చేసుకుని. ఇప్పుడు 1 year అవుతుంది మ్యారేజ్ చేసుకున్నాను. ఎక్కడ మీ వైఫ్ ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రస్తుతం? భీమవరం. నువ్వు ఇక్కడ తెలంగాణ చేస్తున్నావు? అవి జాబ్ చేస్తున్నా. ఏం జాబ్ చేస్తున్నావు? రియల్ ఎస్టేట్. ఏం తాగకుండా చేస్తున్నావు? ఏం చేస్తాను చెప్పురా. నేను తాగలే కదా. పండ్ల నేను కదా పచ్చని అంతే. మన ఇయ్యాల ఉన్నాయి నా పండ్లు నీ బలి చూపిరా. సో గైస్ ఇది ఈ విధంగా ఉండడానికి కారణం తాగుబోతులు అందరి నింబడి ఉన్నట్లా ఈయన కూడా రాత్రి అయితే మందు తాగుతాను, అది నా వ్యక్తిత్వం. నా తాగుబోతు ఫ్రెండ్స్ చూపిస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో క్లిక్ ఉంది ఒకటి చిన్నది. ఈయన కూడా క్లిక్ ఉంది, నేను చూపిస్తాను. ఈయన యాంకర్ గా ఎదురు క్వశ్చన్ అడుగుతుంది. కాలేదు. ఇంకేం చేయాలనుకున్నా తెలంగాణకి వచ్చి ఇంతవరకు ఎంత పైసలు సంపాదించినా చెప్పు. ప్రజలకి ఇంకేం సంపాదించలేదు. ఇంకేం సంపాదించలేదు చెప్పురా. ఏం సంపాదించలేదు ఫ్రెండ్స్. ఆ సంపాదించిన ఫ్రెండ్స్ వీళ్ళు తాగడానికే పెట్టినని చెప్తుండు. ఈయన కూడా తాగడానికే పెట్టినాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా గుర్తు చేసి తాగండి. ఈయన గుద్ద ప్యాక్ చేసుకుని. సో గైస్ ఏ విధంగా ఉంటుంది ఇంటర్వ్యూ? ఎవరికి ఇంటర్వ్యూ సంవత్సరం అయింది. ఇంకా వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోతుండ్రు. వీళ్ళు ఎంగేజ్ కాదు కామెంట్ మీద పచ్చపూరడు మిగతా నా సుఖానికి గంట మీద రాలేదు. ఈ వీడియో త్వరలో రిలీజ్ అవుతుంది. ఇంకేమైనా అడగాలనుకుంటున్నా అంటే ఏం అడగతుంది. చెప్పేమో చెప్పాలనుకుంటున్నా. ఏం చెప్పాలనుకోలేదు. ఏం లేదు ఫ్రెండ్స్. ఏం లేదంట ఫ్రెండ్స్. ఏజ్లో తాగుడినా చాలా ఇబ్బందికరమే. చెప్పండి ఫ్రెండ్స్. ఎవరికి నంబర్ పెడతా గట్టి చేసుకోండి. సో గైస్ ప్లీజ్ ఆర్డికల్ ఫ్యామిలీ మంజర్ కొనాలి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కూర్చున్నా. చెప్పురా. జస్ట్ సారీ ఫ్రెండ్స్. ఒకటి ఉంది ఇక్కడ ఇస్రాకులో కంపెనీ ఉంది. మా సంతగాడు పెట్టుకుండే. ఇస్రాకుల్లో ప్రమోషన్ చేస్తాం. ఇక్కడ కొంపల్లిలో డీటెయిల్స్ చెప్పరా. అది ఇస్రాకుంది తీరా ఇస్రాకుంది. చూడండి ఫ్రెండ్స్, ఇస్తరాకు ఎంత బాబు. చూడండి ఎంత బాగున్నదో. పువ్వులతోటి ఆకులతోటి కలిసినది ఇస్తరాకు. తింటే చాలా పక్కగా ఉంటుంది. చెప్పు ఎంత ఇస్తరాకు? 4 రూపాయలు అంట ఇస్తరాకు. 4 రూపాయలు. అది న్యాచురల్ ఇస్రాక్. చూసారా?
ఎలా పుట్టబడిందో చెప్పి ఎంత బాబు 6 రూపీస్ 6 రూపీస్. ఇది సేమ్ స్ట్రాకే, ఇది సేమ్. ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో, వైట్ అండ్ ఆకు. ఇది చూడండి ఫ్రెండ్స్. ఇవి పెట్టా ప్రేక్షకులు ఇష్టపడుతుంది. నువ్వు నవ్వుతాయి ఆకు కలర్ ఎట్లున్నావో చెప్పు. అరే నీవి ఇస్రాకు నేను చేయట్రా, నువ్వు చెప్పాలి ప్రజలకి, నాకు చెప్పిస్తున్నావు. చెప్పి ఇంకా చెప్పాలనుకున్నా ఇస్రాక్ రేటు మీ రేపు. ఇది 4 రూపీస్, ఇది 4 రూపీస్, ఇది 6 రూపీస్. మంచి చెప్పరా, మూడు మాట మాత్రం కావాలి. చెప్పు చెప్పు, ఇట్లా అర్థం పెట్టుకుంటే నీ ఫోన్ వేయాలి. 6 రూపీస్, ఇది 6 రూపీస్, ఇది 4 రూపీస్, ఇది 3 రూపీస్, ఇది 6 రూపీస్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోటోలో చూసా కొనాలనుకుంటే కొంపలి డీటెయిల్స్ పెడతా. అరే నీ నంబర్ పెట్టాలా? మా నంబర్ పెడతా ఫ్రెండ్స్, ఈ నెంబర్కి పెడతా, మీ సార్ పెట్టాలా? సో గైస్, ఇంతటి ఇస్రాయల్లో ఇంటర్వ్యూకి నాకు ఇప్పించింది ప్రమోషన్. సో మీరు అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలుసుకోండి వీడియోలు 10 తీసుకొస్తా. ఎవరొప్పుకోలేని తీసుకొస్తా ఇంటర్వ్యూకి. చెప్పు ఆశిష్, హారిక కామెడీ మంచిగా కొనాలి, అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. హారిక కామెడీ 104 అన్సబ్స్క్రైబ్ చేసి బ్యాంక్ అని అందరం ఈ నోట్లో నా మొడవేట్ చెప్తా అందరికీ. చెప్పు స్టూడియో మంచి చెప్పు. హారిక కామెడీ 104 సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, ప్లీజ్ నో లైక్, నో షేర్, నో కామెంట్. ఈ నోట్లో మొడవేట్ కొట్టాను ఫ్రెండ్స్. బాయ్. మన కట్యా